అసలు ఈ మామిడికాయ ఏ రకమో గానీ, పట్టుకుంటే చాలు జ్యూస్ అయిపోతుంది. ప్లస్ ఎంత తియ్యగా ఉందో, తినడానికి ఎంత బాగుందో. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు జీవీకే వ్లాగ్స్. సో, లాస్ట్ వీక్ ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళకి చెట్టు ఉంటే కొన్ని కోసుకోమని చెప్పారు మామిడికాయలు. సో, మేము కోసుకున్నాము. సో, అవి కోసుకున్నప్పుడు చాలా పైనంతా పచ్చగా ఉంది. సో, కొన్ని రోజులు మాగపెడదామని చెప్పి మా దగ్గర ఏం లేవు. జస్ట్ ఈ బ్యాగ్స్ ఉంటే జస్ట్ ఆ కవర్‌లో పెట్టేసి నేను అందులో పెట్టి మంచం కింద పెట్టాను. ఆల్మోస్ట్ ఒక 4 డేస్ అయింది. చూస్తూ ఉన్నాము డైలీ. మొన్న చూస్తే రోజ్ ఫ్రూట్ పండింది. నేను 2 కాయలు ఆల్రెడీ కోసాను. సో, ఇవాళ చూస్తే ఏంటంటే అన్నీ పండిపోయి ఉన్నాయి. సో, అది చూపిస్తున్నాను. ఒకటి కోసి చూద్దాము, అసలు లోపల ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఒకటి కోసి ట్రై చేశాను. అసలెంత పండిపోయిందంటే మనం అలా పట్టుకుంటే చాలు జ్యూస్ కారిపోతుంది. మీరే చూడొచ్చు. ఆల్రెడీ నేను కోస్తున్నా గూడా ఎంత రసం కింద కారిపోతుందో. ఇది పెరుగన్నంలోకైతే ఇంకా బావుంటది తినడానికి. ఇది ఏ రకమో నాకు తెలీదు. ఐడియా లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇది ఏ రకమో. కాయలు గూడా చాలా పెద్దగా ఉన్నాయి. థ్యాంక్ యూ.